Good morning to all of you. Good evening to all of you. Can you hear me? అందరికీ నా వాయిస్ వినబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. Yes, sir. Yes. ఓకే. సి గైస్, మనకి ఈరోజు చాలా మందికి డౌట్ ఉంది. SAP MM లో డాక్యుమెంట్ టైప్ ఎలా క్రియేట్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓ పర్చేజ్ ఆర్డర్ చేస్తున్నాను ME21N. సో చేసేటప్పుడు ఇక్కడ నీకు డాక్యుమెంట్ టైప్స్ కనబడుతుంది, అవునా కదా? సో ఈ పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్ టైప్స్ మనం ఇక్కడ స్టాండర్డ్ తీసుకొని చేస్తున్నాం. మనకి నచ్చిన డాక్యుమెంట్ టైప్ పైన కస్టమైజ్ డాక్యుమెంట్ టైప్ క్రియేట్ చేసుకోవచ్చా? అలాగే మనం ఆటోమేటిక్గా నంబర్ అంటే పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయగలిగిన వెంటనే ఆటోమేటిక్గా నంబర్ జనరేట్ అవుతుంది. అది ఎలా జనరేట్ అవుతుంది? అసలు మనకి SAP MM లో బేసిక్గా ఏ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి? సో ఇవి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. దాంతోపాటు స్పెషల్ ప్రొక్యూర్మెంట్ పైప్ లైన్ కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేద్దాం, సో మనకి టైం ఉంటే. ఓకే, సో మనకి డాక్యుమెంట్ టైప్స్ ఇవన్నీ ఓకే. పర్చేజ్ ఆర్డర్ సంబంధించిన డాక్యుమెంట్ టైప్ స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ డాక్యుమెంట్ టైప్ NB అంటారు. ఓకే, ఇవి డాక్యుమెంట్ టైప్స్. ఇక్కడ మన కొన్ని చూడండి, ఇవన్నీ ఎవరో క్రియేట్ చేస్తారు. ఇవి స్టాండర్డ్ కాదు. ఓకే, కొన్ని కస్టమైజ్ అంటే మనం ఓన్గా వాళ్ళ పేరుతో కూడా క్రియేట్ చేసుకున్నారు. ఇవి కస్టమైజ్. ఇలా మన SAPలో మనకి నచ్చిన డాక్యుమెంట్ టైప్స్ని మనం క్రియేట్ చేయొచ్చా అంటే, ఓన్గా కంపెనీలో రేపొద్దున్న స్టాండర్డ్ డాక్యుమెంట్ టైప్ కాకుండా ఏమైనా కస్టమైజ్డ్ డాక్యుమెంట్ టైప్ని క్రియేట్ చేయటం ఎలా అనే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఈరోజు చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనం స్టాండర్డ్ డాక్యుమెంట్ టైప్ తీసుకుంటున్నాం. మన కంపెనీ కూడా ఏంటి? ABRL REL4. ఓకే, సో ఇది తీసుకుంటున్నాం. తర్వాత మనం ఏం తీసుకుంటున్నాం? REP1 తీసుకుంటున్నాం, పర్చేసింగ్ గ్రూప్. తర్వాత కంపెనీ కోడ్ తీసుకుంటున్నాం. సో REL కదా, REL4 కదా. మెటీరియల్ ఏంటండి? ఏదైనా మెటీరియల్ చెప్పండి మంది, గుర్తుందా ఎవరికైనా? MM60లో REL4 ఓకే. సో ఇక్కడ మనకి ఒక మెటీరియల్ తీసుకుంటున్నాను నేను. ఓకే, దీనికి ఆల్రెడీ మనకి మెటీరియల్ ఇద్దరు కూడా యాక్టివేషన్ అయిందో ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు. ఎందుకంటే మెటీరియల్ ఇద్దరు యాక్టివేషన్ చేసుకోకపోతే మనకి వేస్ట్ అయింది. మెటీరియల్ ఇద్దరు కూడా యాక్టివేషన్ S/4HANAలో మెటీరియల్ ఇద్దరు యాక్టివేషన్ మస్ట్ అన్నమాట. ఓకే, మ్యాండేటరీ. డెలివరీ డాక్యుమెంట్, నెట్ ప్రైస్, కరెన్సీ ఇవన్నీ ఇస్తున్నాం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాము? సో స్టోరేజ్ లొకేషన్ ఇవన్నీ ఇచ్చి మనం ఏం చేస్తున్నాం? సేవ్ చేస్తాం. PBXX ఇక్కడ గ్రూప్ వేరే తీసుకోండి. సో మనకి ప్రైస్ ఇచ్చిన తర్వాత ప్రింట్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ మెసేజెస్ ఏమి ఇక్కడ లేవనుకుంటాం. మీరు మెసేజ్ లేకపోతే ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఇట్లా. సో ప్రింట్ అవుట్ VN అంటే వెండర్ అనమాట. ఇక్కడ ప్రింట్ అవ్వాలంటే కమ్యూనికేషన్ మెథడ్లో LP01 ఉండాలి. సో ప్రింట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ప్రింట్ అవుతుంది. ఈ మెసేజ్ టైప్స్ అవుట్పుట్ డిటర్మినేషన్ కాన్ఫిగరేషన్ అనమాట. ఇది అవుట్పుట్ డిటర్మినేషన్ అంటే డిస్పాచ్ టైము ఇమీడియట్లీ. సో ఇప్పుడు నీకు ప్రింట్ అవుతుంది, లేకపోతే ప్రింట్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ మెసేజ్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇది కాదు. క్వశ్చన్ ఏంటంటే ఈ స్టాండర్డ్ POకి తీసుకోగానే నాకు ఆటోమేటిక్గా ఇక్కడ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఈ నెంబర్ జనరేట్ అయింది. ఈ నెంబర్ ఎలా వచ్చింది? ఇక్కడ ఈ డాక్యుమెంట్ టైప్ ఎలా క్రియేట్ చేస్తారు? అలాగే మనకి ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. వీటిలన్నీ ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ ఫీల్డ్స్ని కొన్ని వద్దనుకుంటున్నాం. సప్రెస్లోను, ఆప్షన్లోను, ఓకే, మ్యాండేటరీలో ఫీల్డ్ స్టేటస్ ఉన్నాను కదా, దాన్ని ఇక్కడ స్క్రీన్ లేఅవుట్స్ అంటారు అనమాట. పర్చేజ్ ఆర్డర్కి స్క్రీన్ లేఅవుట్స్ ఏముంటాయి అంటే, కొన్ని ఫీల్డ్స్ని నేను సప్రెస్లో పెట్టొచ్చా, మ్యాండేటరీగా ఇవ్వాలి అని పెట్టొచ్చా, ఆప్షనల్లో పెట్టొచ్చా? దాన్ని మనం ఏం చెప్తున్నాం? మనం ఫీల్డ్ స్టేటస్ అంటున్నాం. ఫీల్డ్ స్టేటస్ అంటున్నాం. సో ఈ డాక్యుమెంట్ టైప్స్ మనకి SAPలో ఓన్లీ పర్చేజ్ ఆర్డర్ ఉందా? ఇంకా ఏమైతే పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయా? లేకపోతే ఇంకేం డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి? వీటిలన్నిటికీ మీరు రియల్ టైంలో ఏం చేయాలి? సో ఈ డాక్యుమెంట్ టైప్స్ అన్నిటిని గ్యాదర్ చేసి రియల్ టైంలో నెంబర్ రేంజెస్ని క్రియేట్ చేయాలి. ఈ నెంబర్ రేంజెస్ ఎన్ని టైప్స్? ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్, రెండోది ఇంటర్నల్ నెంబర్ రేంజ్.
ఓకే. ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అంటే మనము ఓన్ చాయిస్ ఇవ్వచ్చు అనమాట. ఇంటర్నల్ నంబర్ రేంజ్ అంటే ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యి చూసారు ఇందాక అది. సో, కాబట్టి ఎస్ఏపీలో మనకి ఇప్పుడు ఈ డాక్యుమెంట్ టైప్ కాన్ఫిగరేషన్ ఎలా చేస్తారు? అసలు మామూలుగా ఎన్ని టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ నేను కొన్ని చూపిస్తాను బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో, ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కింద చూపించడం జరుగుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్. సో, డాక్యుమెంట్ టైప్స్. ఇవన్నీ డాక్యుమెంట్ టైప్స్. పర్చేజ్ ఆర్డర్, ఎన్‌బి స్టాండర్డ్, ఎఫ్ఓ ఫ్రేమ్‌వర్క్ ఆర్డర్, యూబీ, ఎస్టీఓ, ఈసీ కన్సైన్‌మెంట్. వీటన్నిట్లికి నంబర్ రేంజ్ ఉంటది. డాక్యుమెంట్ టైప్స్ ఇది స్టాండర్డ్. బట్ రియల్ టైమ్‌లో కస్టమైజ్డ్ చేయమంటారు. ఒకవేళ కొన్ని కస్టమైజ్డ్ డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి. పర్చేజ్ ఆర్డర్ కస్టమైజ్డ్ డాక్యుమెంట్ టైప్ క్రియేట్ చేయమనొచ్చు. రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ ఉండొచ్చు. సో, ఇక్కడ ఇవన్నీ డాక్యుమెంట్ టైప్స్ స్టాండర్డ్ అన్నమాట. మనం ఇప్పుడు దాకా మనం చేస్తుంది స్టాండర్డ్ డాక్యుమెంట్ టైప్స్. మనం ఓన్‌గా కూడా డాక్యుమెంట్ టైప్స్ క్లయింట్ రిక్వైర్మెంట్‌ని బట్టి రియల్ టైమ్‌లో మనం క్రియేట్ చేయొచ్చన్నమాట. దాన్నే మనం ఏమని చెప్తాము? కస్టమైజ్డ్ అంటాం. ఓకే. సో, దాన్నే మనం రియల్ టైమ్‌లో కస్టమైజ్ రేపొద్దున సో, ఏదైనా ఒక పర్చేజ్ ఆర్డర్ కస్టమైజ్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయండి అని చెప్పి మీకు రావచ్చు. ఓకే. ఇది వర్కౌట్ అయ్యేటట్లేదు. స్క్రీన్ షాట్ తీయండి ఎవరైనా. స్క్రీన్ షాట్ తీసి గ్రూప్‌లో పెట్టండి. ఈ స్క్రీన్ షాట్ తీసి గ్రూప్‌లో పెట్టండి ఎవరైనా. స్క్రీన్ షాట్ తీసి గ్రూప్‌లో పెట్టండి ఎవరైనా. సో, ఇక్కడ కనపడే డాక్యుమెంట్ టైప్స్ అన్నిట్లికి మీరు రియల్ టైమ్‌లో నంబర్ రేంజెస్‌ని క్రియేట్ చేయాలి. బట్ ఇవి స్టాండర్డ్ డాక్యుమెంట్ టైప్స్. రేపొద్దున మీరు కస్టమైజ్డ్ డాక్యుమెంట్ టైప్స్ నంబర్ రేంజెస్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటదన్నమాట. ఓకే. ఎప్పుడైనా సరే డాక్యుమెంట్‌లో మనం ఫీల్డ్స్‌ని కూడా సప్రెస్‌లోను, ఆప్షన్‌లోను, మాండేటరీలోను పెట్టొచ్చని చెప్పిన. సో, ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నాయి గదా! ఈ ఫీల్డ్స్‌ని మనం సప్రెస్‌లోను, ఆప్షన్‌లోను, మాండేటరీలోను సో, పెట్టొచ్చు. దాన్నే స్క్రీన్ లేఅవుట్స్ అంటారు. ఓకే. సో, మరి ఈ డాక్యుమెంట్ టైప్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తారు? ఓకే. ఎలా చేస్తారు? నంబర్ రేంజ్‌ని ఎలా అసైన్ చేస్తారు? నంబర్ రేంజెస్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? అనేది కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇక్కడ కనపడే మనకి ఈచ్ డాక్యుమెంట్ టైప్ ఏదైతే ఉందో ఇది స్టాండర్డ్ డాక్యుమెంట్ టైప్. రేపొద్దున పర్చేజ్ ఆర్డర్స్ అంటే ఎన్‌బి, ఎఫ్ఓ, యూబీఏ కాకుండా ఇంకా చాలా క్లయింట్‌కి సంబంధించిన ఓన్ పర్చేజ్ ఆర్డర్స్ కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు క్లయింట్ నాకు కస్టమైజ్డ్ డాక్యుమెంట్ టైప్‌ని క్రియేట్ చేసి సో, నంబర్ రేంజ్‌ని క్రియేట్ చేయమని చెప్పొచ్చనమాట. సో, కాబట్టి నంబర్ రేంజ్ వచ్చేటప్పుడు ఈ అన్ని డాక్యుమెంట్ టైప్‌కి క్లయింటే ఇస్తాడు. నంబర్ రేంజెస్ మనకి 2 టైప్స్ అనమాట. ఇంటర్నల్ నంబర్ రేంజ్, రెండోది ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అయితే అది ఇంటర్నల్. ఎక్స్టర్నల్ అంటే మనమే నంబర్ రేంజ్ ఇచ్చి పర్చేజ్ ఆర్డర్‌ని కూడా క్రియేట్ చేయొచ్చనమాట. ఇప్పుడు పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. అవునా? నంబర్ రేంజ్. అలా కాకుండా మనం ఓన్‌గా కూడా పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు నంబర్ రేంజ్ ఇవ్వచ్చు. సో, కాబట్టి ఈ ఇష్యూని మనం అంటే ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ వచ్చినప్పుడు రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు సో, మనం ఎలా చేయాలి అనేది ఈరోజు సెషన్. సో, మీకు అందరికీ తెలిసిందే ఎస్‌పీఆర్‌ఓ, రిఫరెన్స్ ఐఎంజీ. ఓకే. సో, మనకి మెటీరియల్ మేనేజ్మెంట్ ఎస్ఏపీ ఎంఎంలో మనకి మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది ఉంది. ఓకే. ఈ మెటీరియల్ మేనేజ్మెంట్‌లో పర్చేజింగ్ ఉంది. పర్చేజింగ్‌లో మనకి పర్చేజ్ ఆర్డర్ అని చెప్పి ఉంటదండి. ఇదిగోండి. సో, పర్చేజ్ ఆర్డర్ ఉంది. పర్చేజ్ రిక్విజిషన్ ఉంది. సో, ఇది పర్చేజ్ ఆర్డర్ అన్నమాట. ఈ పర్చేజ్ ఆర్డర్‌ని సెలెక్ట్ చేసుకొని ఓకే. సో, ఇక్కడ మనకి నంబర్ రేంజ్ ఫర్ పర్చేజ్ డాక్యుమెంట్. సో, పర్చేజింగ్ డాక్యుమెంట్ ఫర్ పర్చేజ్ ఆర్డర్స్. అలాగే మనకి డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ అట్ డాక్యుమెంట్ లెవెల్. ఈ 3 మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, మనం ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దామంటే అసలు మనకి ఇది ఎలా జనరేట్ అవుతుంది డాక్యుమెంట్ నంబర్ ఎలా జనరేట్ అవుతుంది అనేది చూద్దాం. డిఫైన్ డాక్యుమెంట్ టైప్ ఫర్ పర్చేజ్ ఆర్డర్స్. ఓకే. మన డాక్యుమెంట్ టైప్ స్టాండర్డ్ అంటే ఎన్‌బి డాక్యుమెంట్ అన్నమాట. ఈ ఎన్‌బి డాక్యుమెంట్‌కి ఐటెమ్ లెవెల్‌లో సో, ఐటెమ్ నంబర్ ఇంటర్వెల్ అని చెప్పి 10 అని చెప్పి తీసుకొని ఇక్కడ మీకు నంబర్ వచ్చేటప్పటికి 45 నంబర్ రేంజ్ ఏమో సో, మనకి ఇంటర్నల్ నంబర్ రేంజ్ ఇచ్చారు. అలాగే 41 వచ్చేటప్పటికేమో ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ ఇచ్చారన్నమాట. ఓకే. సో, ఇక్కడ మనకి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ సో, ఫీల్డ్ స్టేటస్ వచ్చేటప్పటికి ఎన్‌బిఎఫ్ అని చెప్పి తీసుకున్నారు. ఫీల్డ్ స్టేటస్ ఎన్‌బిఎఫ్ అని చెప్పి తీసుకున్నారు. అసలు ఈ 3 కాంబినేషన్ ఏంటి?
ఓకే. అలాగే ఈ పర్చేసింగ్ డాక్యుమెంట్‌కి అలౌడ్ కేటగరీస్ ఇక్కడ ఐటెమ్ కేటగరీస్ ఉన్నాయి కదా! ఆటోమేటిక్‌గా వస్తున్నాయి. ఐటెమ్ కేటగరీస్ మనకి. ఈ ఐటెమ్ కేటగరీస్‌ని ఇక్కడ యాడ్ చేశారనమాట. ఓకే. ఇవి యాడ్ చేయడం మూలంగా నీకు జరిగిన ఇంపాక్ట్ ఏంటి అనేది మనం చూసినట్లయితే, అంటే ఆ కాన్ఫిగరేషన్ చేయటం మూలంగా మనకి ఏమొచ్చింది అనేది చూసుకున్నట్లయితే, సో ME21లోకెళ్తే మీకు ఇక్కడ సో, ఐటెమ్ కేటగరీ, సో ఇది ఐటెమ్ కేటగరీకి సంబంధించి ఇవన్నీ యాడ్ అయినాయి. అంటే ఈ స్టాండర్డ్ డాక్యుమెంట్ తీసుకుంటే ఈ ఐటెమ్ కేటగరీ యాడ్ అవ్వాలి అని చెప్పి బ్యాక్ ఎండ్‌లో కాన్ఫిగరేషన్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ కనబడుతున్నాయి మీకు. అర్థమైందా? సో బ్యాక్ ఎండ్‌లో కాన్ఫిగరేషన్ ఇచ్చాం కాబట్టి నీకు ఇక్కడ కనబడుతుంది. సో అందుకే ఏంటంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఓకే. సో ఇక్కడ సో ఇక్కడ ఏంటిది? సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నంబర్ రేంజ్ చూడండి. ఇక్కడ నంబర్ రేంజ్. ఓకే. 45 వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్, ఇంటర్నల్ నంబర్ రేంజ్. 41 వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ నంబర్. అంటే ఏంటి ఇక్కడ నంబర్ రేంజ్ కూడా క్లయింట్ ఈ డాక్యుమెంట్ అనే టైప్స్ ఉంటాయి కదా! ఈ డాక్యుమెంట్ టైప్స్ అన్నిటికి కూడా సో 4 సీరీస్ అంటే ఏంటి ఎన్‌బి డాక్యుమెంట్ 4 సీరీస్. ఓకే. ఎఫ్ఓ డాక్యుమెంట్ 5 సీరీస్. పిఏ డాక్యుమెంట్ 2 సీరీస్. సో తర్వాత మళ్ళా దీనికి ఈ సీరీస్ అని చెప్పి క్లయింట్ చెప్పేస్తాడు. ఆ సీరియల్ నంబర్‌ని బట్టే మనం నంబర్ రేంజ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో నంబర్ రేంజెస్ ఎక్కడ క్రియేట్ చేస్తారు అంటే ఇక్కడ. సో నంబర్ రేంజెస్ మనకి నంబర్ రేంజ్ ఫర్ పర్చేసింగ్ డాక్యుమెంట్ అని ఉంది కదా! పర్చేజ్ ఆర్డర్‌కి సంబంధించిన నంబర్ రేంజ్ ఇక్కడే క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఈ 45 సో ఇక్కడ 45 నంబర్ రేంజ్ ఉంది చూడండి. ఈ 45 నంబర్ రేంజ్ అంటే నువ్వు పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసిన వెంటనే ఇంటర్నల్ నంబర్ రేంజ్ అయితే ఈ నంబర్‌తో జనరేట్ అవుతుంది. ఓకే. సో నీకు ఇంటర్నల్ నంబర్ రేంజ్ అయితే ఇది జనరేట్ అవుతుంది. ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అయితే దీంతో జనరేట్ అవుతుంది. అందుకే ఇక్కడ ఎక్స్టర్నల్ టిక్ మార్క్ చేస్తున్నాను. అర్థం కాలేదు సార్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఎక్స్టర్నల్‌తో కూడా నువ్వు పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయొచ్చు. ఈ నంబర్‌తో కూడా నువ్వు పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయొచ్చు. ఎలాగా అంటే చూడండి. సో ME21లోకి వెళ్ళావు. ఓకే. సో ఇక్కడ నువ్వు నంబర్ ఇస్తావు. ఎక్స్టర్నల్ అయితే. అంటే నీకు నచ్చిన నంబర్ ఇచ్చి నువ్వు సో ఇది క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఓకే. చూడండి సిస్టమ్ ఏం అపోజ్ చేయట్లేదు. ఎర్రర్స్ రావట్లేదు. చూడండి. సో ఇక్కడ మనం సేవ్ చేస్తే ఇప్పుడు ఈ నంబర్‌తోనే జనరేట్ అయింది. చూసారా? అంటే ఇక్కడ అంతకుముందు నువ్వు నంబర్ రేంజ్ ఇవ్వకపోతే ఇంటర్నల్ నంబర్ రేంజ్ పిక్ చేసి ఇస్తే ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ పిక్ చేసి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంటర్నల్ నంబర్ రేంజ్ అండ్ ఎక్స్టర్నల్ నంబర్. ఇంటర్నల్ నంబర్ రేంజ్ అనేది మనకి నచ్చిన అంటే ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అనేది మనకి నచ్చిన ఓన్ నంబర్ ఇచ్చి కూడా మనం ఈ క్రియేట్ చేయొచ్చనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డాక్యుమెంట్ టైప్ కాన్ఫిగరేషన్ చేయాలనుకుంటే ఓకే. సో ఏదైనా ఆవిడ క్రియేట్ చేయాలి కొత్త డాక్యుమెంట్ టైప్ క్లయింట్ ఏదో కొత్త డాక్యుమెంట్ టైప్ క్రియేట్ చేయమన్నాడు. సో ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్ టైప్స్ ఇక్కడ ఎన్‌బిలో అంటే ఇది స్టాండర్డ్ పర్చేజ్ ఆర్డర్. ఓకే. సో ఇక్కడ ఇవే కాకుండా మీకు ఎఫ్ఓ కూడా ఉంది. ఎఫ్ఓకి ఏ నంబర్ రావాలి అనేది కూడా ఇక్కడే మనం డిసైడ్ చేస్తారనమాట. దీనికి కూడా 45 ఇచ్చారు. 41 ఇచ్చారు. ఓకే. సో ఈ 45 ఇవ్వాలా? 41 ఇవ్వాలా? అనేది మీరు క్లయింట్ చెప్తాడు. నాకు ఎన్‌బి డాక్యుమెంట్‌కి నంబర్ రేంజ్ ఇది కావాలి. నంబర్ రేంజ్ క్రియేట్ చేయడం అందరికి వచ్చు కదా! నంబర్ రేంజ్ క్రియేట్ చేయడం అందరికి వచ్చు కదా! ఇప్పుడు 45 ఉంది. ఈ నంబర్ రేంజ్ మీ క్లయింట్ ఇచ్చేస్తాడు. మీరు ఏదైనా కొత్త నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలనుకో ప్లస్‌లోకెళ్ళి దీని మీద ఇచ్చి నంబర్ రేంజ్ ఇచ్చాలి. ఇది ఎక్స్టర్నల్ అయితే ఎక్స్టర్నల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్నల్ అయితే వదిలేసేయాలి. ఓకే. సో ఇక్కడ 45, 41 తీసుకున్నాడు. ఓకే. సో అట్లా మీరు నంబర్ రేంజ్ రేపొద్దున్న పలానా డాక్యుమెంట్ టైప్‌కి సో మీరు నంబర్ రేంజ్ క్రియేట్ చేయండి అంటే ఒకటి ఇంటర్నల్ నంబర్ రేంజ్, ఒకటి ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ 2 సెలెక్ట్ చేసుకొని చేయాలన్నమాట. ఓకేనా? సో డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్. సో ఇప్పుడు ఎన్‌బి డాక్యుమెంట్ నేను ఏం చేస్తానంటే దీన్ని కాపీ చేస్తాను. దీన్ని కాపీ చేసుకొని ఎన్‌బి డాక్యుమెంట్ బదులు నేను దీన్ని టాను ఎస్‌కే డాక్యుమెంట్, టాను ఎస్‌కే పిఓ అని చెప్పి క్రియేట్ చేస్తాను. ఈ డాక్యుమెంట్ పేరు. అంటే ఇది కస్టమైజ్డ్. ఈ ఎన్‌బి తీసేసి ఎన్‌జెడ్ అని చెప్పి క్రియేట్ లేకపోతే సీజెడ్ డాక్యుమెంట్.
ఓకే, నేను సీజెడ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసినప్పుడు నాకు నంబర్ వచ్చేటప్పటికి ఇంటర్నల్ నంబర్ రేంజ్ ఇది, ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ ఇది. ఇది ఫీల్డ్ స్టేటస్ అంటే ఈ డాక్యుమెంట్ టైప్ లో నేను ఫీల్డ్స్ ని కొన్ని మ్యాండేటరీ గాను, కొన్ని సపరెస్ లోను, ఆప్షనల్ లోను పెట్టుకోవడానికి ఫీల్డ్ స్టేటస్ కూడా ఇక్కడ లింక్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎంటర్ కొడితే సో కాపీ ఆల్ మీద క్లిక్ చేసి సేవ్ చేస్తే మనకి సో ఇక్కడ రియల్ టైంలో జాగ్రత్తగా రాసుకోవాలి. పర్చేజ్ ఆర్డర్, డాక్యుమెంట్ టైప్, కాన్ఫిగరేషన్. ఓకే, సో ఇది మనం ట్రాన్స్పోర్ట్ లో సేవ్ అవుతుంది. ఇప్పుడు అది సీజెడ్ డాక్యుమెంట్కి ఐటమ్ కేటగిరీ ఏం అలౌ చేయాలి. సో ఇక్కడ ఆటోమేటిక్గా కాపీ చేస్తున్నాను కాబట్టి ఎన్ని కాపీ అయిపోయినాయి, ఎన్బి నుంచి మొత్తం కాపీ అయిపోయింది. ఒకవేళ కాపీ కాకపోతే, ఒకవేళ నువ్వు కాపీ చేసుకోదలుచుకోకుండా ఓన్గా క్రియేట్ చేసుకోవాలంటే అప్పుడు న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి ఇవన్నీ అసైన్ చేసుకోవాలి. ఇలా నీ డాక్యుమెంట్ టైప్ సెలెక్ట్ చేసుకొని ఇలా అసైన్ చేసుకోవాలి. బట్ మనకు అసైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు నువ్వు సో ఇవన్నీ కాపీ అయిపోయినాయి. కాపీ చేసుకుంటే బెనిఫిట్ ఏంటి అంటే మొత్తం ఐటమ్ అలౌడ్ కేటగిరీస్ కూడా కాపీ అయిపోతాయి. ఇప్పుడు సేవ్ చేస్తావు. ఓకే, ఇప్పుడు నువ్వు సీజెడ్ డాక్యుమెంట్తో కూడా సో ఒక పిఓని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కొత్త డాక్యుమెంట్ అది. ఓకే, కస్టమైజ్డ్ డాక్యుమెంట్ అది. ME21లోకి వెళ్ళి ఓకే, ఇక్కడ మన పేరు మీద ఒక డాక్యుమెంట్ టైప్ వచ్చేయాలి మనకి. ఇదిగోండి, వచ్చేసిందా? సో ఇక్కడ సప్లయర్ తీసుకోండి. ఇందాక ఒకటి తీసుకున్నప్పుడు ఎక్స్టర్నల్ అయితే ఎక్స్టర్నల్ తీసుకోవాలంటే 2 తీసుకోండి, కష్టం లేదు. ఓకే, సో ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ తీసుకోండి, పర్చేజింగ్ గ్రూప్ తీసుకోండి, కంపెనీ కోడ్ తీసుకోండి. ఓకే, మెటీరియల్ తీసుకోండి, PO క్వాంటిటీ, డెలివరీ డేట్, నెట్ ప్రైస్, కరెన్సీ, ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్. ఈ డాక్యుమెంట్ టైప్, నెంబర్ రేంజ్, కాన్ఫిగరేషన్ మనం దీంతో పోస్ట్ చేస్తున్నాం. మన నచ్చిన నెంబర్తో పోస్ట్ చేస్తున్నాం. అంటే ఎక్స్టర్నల్ నెంబర్ చూసారా, పోస్ట్ అయిపోయింది. తాను ఎస్కే PO క్రియేట్ అయింది. దీనికి అసోసియేట్ అయిన నెంబర్ రేంజ్ ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ ఉండదు. ఒకవేళ ఇంటర్నల్ నెంబర్ రేంజ్ చేద్దాం అనుకుంటే ఇంకా నెంబర్ ఇవ్వకండి. నెంబర్ ఇవ్వకుండా కూడా మనం ట్రై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో మెటీరియల్ నెంబర్ సో ఇచ్చి సేవ్ చేస్తే ఇప్పుడు చూడండి ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ జనరేట్ చూసారా. అది ఇలా ప్రతి డాక్యుమెంట్ టైప్కి ఎన్బి చేసినట్టు ఎఫ్ఓకి, పిఏకి అలా సో మొత్తం ఆల్ డాక్యుమెంట్ టైప్స్కి రియల్ టైంలో క్లయింట్ చెప్పిన ఓన్ డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ని మనం క్రియేట్ చేయాలి. ఓకే, సో డాక్యుమెంట్ టైప్ని క్రియేట్ చేసి నంబర్ రేంజ్ని అసైన్ చేయాలి. నంబర్ రేంజెస్ మనకి ఇంటర్నల్ నంబర్ రేంజ్ ఉంది, ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్. ఓకే, మరి ఫీల్డ్ స్టేటస్ ఏంటిది? ఇక్కడ స్క్రీన్ లేఅవుట్ అంటారు. ఫీల్డ్ స్టేటస్నే స్క్రీన్ లేఅవుట్ అంటారు. స్క్రీన్ లేఅవుట్ అంటే ఏంటి? ఇక్కడ స్క్రీన్ లేఅవుట్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, పర్చేజ్ ఆర్డర్, ఇంకా ఎక్కడ స్క్రీన్ లేఅవుట్ ఉంది. ఇక్కడ మనకి స్క్రీన్ లేఅవుట్ అంటే డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడే సో ఇక్కడ మనకి ఎన్బి డాక్యుమెంట్ కానీ లేకపోతే సీజెడ్ డాక్యుమెంట్ కానీ స్క్రీన్ లేఅవుట్ కూడా ఇవ్వడం జరిగింది. NBF ఫీల్డ్ స్క్రీన్ లేఅవుట్, ఫీల్డ్ స్టేటస్ అంటారు. అంటే ఏ డాక్యుమెంట్లో అయినా మనం ఫీల్డ్స్ని సపరేట్స్లోను, ఆప్షన్లోను, మ్యాండేటరీలో పెట్టుకోవచ్చు, గూడ్స్ రిసిప్ట్లో పెట్టుకోవచ్చు, ఇన్వాయిస్లో పెట్టుకోవచ్చు, పర్చేజ్ ఆర్డర్లో కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది అన్నమాట. సో ఫీల్డ్ సెలెక్షన్ అని ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు మీరు బేసిక్గా డిఫైన్ స్క్రీన్ లేఅవుట్లో NBF ఎక్కడుందో ఎత్తుకండి. సో ఇది NBF. ఇక్కడ ఈ పర్చేజ్ ఆర్డర్కి సంబంధించిన రిక్వైర్మెంట్ ఏంటంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంటుంది అన్నమాట. పర్చేజ్ ఆర్డర్లో పలానా ఫీల్డ్స్ని సపరేట్స్లో పెట్టండి, పలానా ఫీల్డ్స్ని ఆప్షన్లో పెట్టండి, పలానా ఫీల్డ్ని మ్యాండేటరీలో పెట్టండి. అంటే ఏంటి, పర్చేజ్ ఆర్డర్లో ఫీల్డ్స్ని మనం సపరేట్స్లోను, ఆప్షనల్లోను, మ్యాండేటరీలో కూడా పెట్టొచ్చు. దాన్నే ఫీల్డ్ స్టేటస్ అంటారు. ఇప్పుడు ఎన్ని ఫీల్డ్స్ని PO క్వాంటిటీ, మెటీరియల్ మ్యాండేటరీలో పెట్టొచ్చు. అంటే ఈ కొన్ని ఫీల్డ్స్ని మనం మ్యాండేటరీలో పెట్టకపోతే పోస్ట్ అవట్లా. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ ఓన్లీ. సో ఈ ఫీల్డ్ స్టేటస్ మనకి ఇక్కడ సో డబుల్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే ఫీల్డ్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ.
ఇవన్నీ ఫీల్డ్ గ్రూప్స్ అన్నమాట. ఫీల్డ్ సెలక్షన్ గ్రూప్స్ అంటారు. బేసిక్ ఐటమ్ లెవెల్‌లో కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి చూడండి. ప్లాంట్ ఆప్షనల్, ఐటమ్ కేటగిరీ ఆప్షనల్. ఓకే. సో, ఇక్కడ ఇలా కొన్నిటిని మనం ఆప్షనల్‌లోను, కొన్నిటిని సపరస్‌లోను ఓకే. మనం పెట్టుకోవచ్చనమాట. ఓకే. దీన్ని ఇప్పుడు ఇది రిక్వైర్డ్ ఎంట్రీ పెట్టేసామనుకోండి, అడ్వైజరీ కోడ్ కంపల్సరీగా నువ్వు పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు అడ్వైజరీ కోడ్ కంపల్సరీగా ఇవ్వాలి. సో, మెటల్ గ్రూప్ నేను కంపల్సరీగా మ్యాండేటరీ పెట్టాననుకోండి, కంపల్సరీగా ఇవ్వాలి. సో, ఇలా మనకి ఏంటంటే ఫీల్డ్ స్టేటస్ ఉంటదనమాట. ఫీల్డ్ స్టేటస్‌నే స్క్రీన్ లేఅవుట్ అంటారు. సో, ఇది టర్మ్స్ ఆఫ్ డెలివరీ పేమెంట్ సంబంధించి. ఇక్కడ కరెన్సీని మ్యాండేటరీ పెట్టారు. కాబట్టి నువ్వు కరెన్సీ ఇవ్వకుండా పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయలేవు. ఓకే. సో, అట్లా. సో, ఇక్కడ రిఫరెన్స్ డేటా, హెడర్ డేటా. సో, ఇవన్నీ కలెక్టివ్ ఇవన్నీ కూడా ఆప్షనల్‌లో పెట్టారు. ఆప్షనల్ అంటే ఇచ్చినా ఇవ్వకపోయినా సిస్టమ్ యాక్సెప్ట్ చేసేద్దన్నమాట. సో, ఇలా మనకి కొన్ని ఫీల్డ్స్‌ని సప్రెస్‌లోను, కొన్ని ఫీల్డ్స్‌ని ఆప్షనల్‌లోను, కొన్ని ఫీల్డ్స్‌ని మ్యాండేటరీలోను సో, మనం ఈ ఫీల్డ్ స్టేటస్ ద్వారా లింక్ చేసాం. ఇది అన్నిట్లోనే ఉంటది. ఫీల్డ్ స్టేటస్ అని ఒక్క దాంట్లోనే కాదు. సో, ఈ స్క్రీన్ లేఅవుట్స్ అంటారు. ఇవి ఒక్క దాంట్లో కాదు అన్ని చోట్ల ఉంటాయి. అంటే ప్రతి డాక్యుమెంట్ టైప్‌కి కూడా స్క్రీన్ లేఅవుట్ ఉంటదన్నమాట కంపల్సరీగా. ఓకే. సో, ఇలా మనకి స్క్రీన్ లేఅవుట్స్‌లో ఇవన్నీ కూడా మనకి ఉంటాయన్నమాట. ఓకే. సో, రేపొద్దున్న పలానా ఏదైనా ఫీల్డ్‌ని మ్యాండేటరీ పెట్టండి అంటే కన్‌ఫ్యూజ్ అయిపోకూడదు. ఫీల్డ్ స్టేటస్ అని తెలుసుకోవాలి. అర్థమైందా? సో, ఇలా మనకి ఇవన్నీ సేము. దీన్ని మీరు కొత్తదేమన్నా క్రియేట్ చేయాలంటే సార్ ఎన్‌బీఎఫ్ కాకుండా వేరేది క్రియేట్ చేస్తా అంటే చేసుకో. సో, ఇది మనకి చేసుకోవచ్చు. సో, ఇది కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇలా కొత్త ఫీల్డ్ స్టేటస్ ఇది కొత్తది క్రియేట్ చేసి మనం తీసుకెళ్ళి దీన్ని సో, ఇక్కడ అసైన్ చేసుకోవచ్చును. ఓకే. సో, ఏది మనది సీజెడ్‌కి అసైన్ చేసుకోవచ్చును. అసైన్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. అర్థమైందా? అర్థం కాలేదా? చెప్పాలి. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థం కాలేదు? ఇప్పుడు మీకు అర్థమైందా? ఎవరో డాక్యుమెంట్ టైప్స్ ఏంటి సార్ అని అడిగితే ఇది డాక్యుమెంట్ టైప్. సో, డాక్యుమెంట్ టైప్స్ మనకి ఏమేమి డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి రియల్ టైమ్‌లో? ఇవే స్టాండర్డ్ డాక్యుమెంట్ టైప్స్ అంటే ఏంటి సిస్టమ్‌లో అవైలబిలిటీలో ఉంటాయి. ఏది క్రియేట్ చేయాలని సిస్టమ్‌లో అవైలబిలిటీ ఉంటాయి. ఇవే కాకుండా మనకి కస్టమైజ్డ్ డాక్యుమెంట్ టైప్స్ కూడా ఉంటాయి. ఓకేనా? ఇవి స్టాండర్డ్ డాక్యుమెంట్ టైప్స్. ఇవే కాకుండా రేపొద్దున క్లయింట్ కస్టమైజ్డ్ ఓన్ డాక్యుమెంట్ టైప్ క్రియేట్ చేయమన్నాడనుకో, సో, అవి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సార్ నాకు ఎలా క్రియేట్ చేయాలో తెలీదు. నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. ఈ డాక్యుమెంట్ టైప్స్ కాన్ఫిగరేషన్ చేయాలనుకుంటున్నాను అంటే ఎస్ఏపీలోకెళ్ళి డాక్యుమెంట్ టైప్స్ కాన్ఫిగరేషన్ అని చెప్పి నెట్‌లో కొట్టి ఓకే. మనం చేసుకోవచ్చనమాట. తెలియకపోతే సో, ఇలా బ్లాగ్స్ చదువుకొని కూడా మనం నేర్చుకోవచ్చు. ఓకే. ఒక్క నిమిషం. సో, కాన్ఫిగరేషన్స్ అన్నీ నెట్‌లో దొరికేస్తాయండి. మీకు ఇవన్నీ కష్టమైనదేం గాదు. బ్లాగ్ అని పెడదాం. ఇలా ఒక డాక్యుమెంట్ టైప్ కాదు. మనం సో, పీఓ డాక్యుమెంట్ టైప్ కాన్ఫిగరేషన్ ఇలా మనం ఏదైనా చేసుకోవచ్చు రియల్ టైమ్‌లో. పర్చేజ్ ఆర్డర్ చేసినా ఇప్పుడు రిక్విజిషన్ కూడా చేసుకోవచ్చనమాట. సో, ఇలా మనం ఎత్తుకోవడం, రిక్విజిషన్ కావాలంటే రిక్విజిషన్‌కి సంబంధించి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఇది పర్చేజ్ ఆర్డర్ అయిపోయింది. పర్చేజ్ రిక్విజిషన్ సంబంధించి డాక్యుమెంట్ టైప్స్ పర్చేజ్ రిక్విజిషన్. ఓకే. సో, ఇక్కడ రిక్విజిషన్ సంబంధించి ఇవి. సో, ఇక్కడ కూడా మనకి పర్చేజ్ రిక్విజిషన్ ఉంది. సేమ్ ఇందాకలాగే. బట్ ఇక్కడ నంబర్ రేంజ్ ఏమిచ్చారు? ఎఫ్ డాక్యుమెంట్. సో, ఎన్‌బి డాక్యుమెంట్ కూడా పర్చేజ్ రిక్విజిషన్ ఉంటది. ఇక్కడ ఓన్లీ ఎక్స్‌టర్నల్ అలౌ చేయదు. ఎక్స్‌టర్నల్ లేదు. ఓన్లీ ఇంటర్నల్ నంబర్ రేంజే ఇచ్చారు. 03 అంటే ఏంటి రిక్విజిషన్ క్రియేట్ చేసినప్పుడు మనకి 03 ఎక్కడి నుంచి వస్తుంది నంబర్ రేంజ్? దీనికి రిక్విజిషన్ నంబర్ రేంజ్ ఇక్కడ డాక్యుమెంట్ అయి పర్చేజ్ రిక్విజిషన్ ప్రాసెస్ డిఫైన్ నంబర్ రేంజెస్ ఫర్ పర్చేజ్ రిక్విజిషన్. చూసుకోండి ఇక్కడ. సో, 03 ఇదిగో. నువ్వు రిక్విజిషన్ క్రియేట్ చేసినప్పుడు ఈ నంబర్ రేంజ్. ఇక్కడ ఎన్ఆర్ స్టేటస్ అంటే ఎన్ని వాడావు?
ఇప్పుడు నెక్స్ట్ రిక్వెజిషన్ క్రియేట్ చేస్తే 456 వస్తుంది అనమాట. 460 వస్తుంది ఇక్కడ. ఇంకోటి క్రియేట్ చేసే రిక్వెజిషన్ 461 వస్తుంది అనమాట. అంటే ఏంటి? సో ఈ డాక్యుమెంట్ టైప్కి ఈ రిక్వెజిషన్ మనం ఇస్తారనమాట. అర్థమైందా? సో ఇలా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. స్క్రీన్ లేఅవుట్. సో ఇక్కడ డాక్యుమెంట్ టైప్స్, రిక్వెజిషన్, స్క్రీన్ లేఅవుట్స్ కూడా ఉన్నాయి చూడండి. సో ఇక్కడ ఫీల్డ్ సెలెక్షన్ ఎన్బిబి. సో ఎన్బిబి స్క్రీన్ లేఅవుట్. సో ఎన్బిబి. సో ఇది ఈ రిక్వెజిషన్ లో ఏముంటుంది? ఫీల్డ్స్ ప్లాంట్ మ్యాండేటరీ పెట్టాడు, స్టోరేజ్ లొకేషన్ మ్యాండేటరీ పెట్టాడు, గ్రూప్ మ్యాండేటరీ పెట్టాడు. ఇవి లేకుండా మనం పోస్ట్ చేయలేం. అంటే మ్యాండేటరీ ఫీల్డ్స్. ఓకే, సప్లయింగ్ ప్లాంట్ ఆప్షనల్ పెట్టాడు కొన్ని. సో ఇది మనం బేస్డ్ అపాన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఈ ఫీల్డ్స్ ని సప్రెస్ లోను, ఆప్షన్ లోను, అలాగే మ్యాండేటరీలోనూ పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో అలా మనకి డాక్యుమెంట్ టైప్స్ అంటే ప్రతి దానికి పర్చేజ్ రిక్విజిషన్ డాక్యుమెంట్ టైప్స్, పర్చేజ్ ఆర్డర్, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్, అవుట్లైన్ అగ్రిమెంట్, గూడ్స్ మూమెంట్, అలాగే ఇన్వాయిస్ వెరిఫికేషన్, వీటిలన్నిటికి డాక్యుమెంట్ టైప్స్ ఈ రోజు మనకి పూర్తిగా వచ్చేసేయాలి. ఓకే, ఇవి పూర్తిగా వచ్చేసేయాలి. ఈ డాక్యుమెంట్ టైప్స్ అన్ని మీకు పూర్తిగా వచ్చేసేయాలి. అర్థమైందా? ఈ డాక్యుమెంట్ టైప్స్, స్టాండర్డ్ డాక్యుమెంట్ టైప్స్ పేర్లు మొత్తం కూడా మీకు ఈ డాక్యుమెంట్ టైప్స్ నేమ్స్ మొత్తం అన్ని కూడా మీకు కంప్లీట్ గా వచ్చేసేయాలి. ఓకే, సో అలాగే ఫార్వర్డ్ చేస్తున్నాం. సో అలాగే నేను మీకు ఆల్రెడీ చెప్పున్నా ఏమోనండి. సో ఆల్రెడీ చెప్పున్నా నేను. సో కంపల్సరీగా మీరు మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూ మెటీరియల్ స్టార్ట్ చేయండి అని చెప్పాను. ఓకే, స్టార్ట్ చేయమని చెప్పాను, స్టార్ట్ చేసేసేయాలని. ఓకే, సో ఏమన్నా ఇట్లా మీరు ప్రతిదీ ఇలాగే ఉంటుంది. అంటే మెటీరియల్ మాస్టర్ తీసుకున్నా దాంట్లో స్క్రీన్ లేఅవుట్ ఉంటుంది. వెండార్ మాస్టర్ తీసుకున్నా దాంట్లో స్క్రీన్ లేఅవుట్. సో చూడండి, వెండార్ మాస్టర్ స్క్రీన్ లేఅవుట్ అకౌంట్ సార్ అని చెప్పి అడగచ్చు మీరు. సో ఓబి చెప్పండి, టీ కోడ్ ఏంటి? OBD3 అకౌంట్ గ్రూప్, వెండార్ అకౌంట్ గ్రూప్స్. ఏదైనా ఒక డొమెస్టిక్ వెండార్ అకౌంట్ గ్రూప్ తీసుకుంటే మనకి జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్, ఇదేంటిది ఫీల్డ్ స్టేటస్ కదా. సో ఈ జనరల్ డేటా మీద క్లిక్ చేస్తే అడ్రస్, ఈ వెండర్ మాస్టర్లో ఉండే అడ్రస్, పోస్టల్ కోడ్, వీటిని సపరెస్లోను, మ్యాండేటరీలోను పెట్టుకోవచ్చు. నువ్వు ఇక్కడ పెట్టుకుంటే అక్కడ లింక్ అవుతుంది మీ అకౌంట్ గ్రూప్కి ఇవన్నీ. సో ఇవన్నీ మాస్టర్ డేటాలో కూడా ఉంటాయి. సో ఫీల్డ్స్ని కంట్రోల్లో, సపరెస్లోను, ఆప్షన్లోను, మ్యాండేటరీలోను సో ఇవి పెట్టుకోవడానికి మనకి అవకాశం ఉందన్నమాట SAPలో. దాన్నే మనం మెటీరియల్ మాస్టర్ కూడా ఉంటుంది స్క్రీన్ లేఅవుట్. ఓకే, సో అలాగే మనకి వెండర్ మాస్టర్కి స్క్రీన్ లేఅవుట్ ఉంటుంది. సో అలాగే మనకి ప్రతి డాక్యుమెంట్కి, ఇన్వాయిస్కి స్క్రీన్ లేఅవుట్ ఉంటుంది. సో అలాగే గూడ్స్ రిసీట్కి స్క్రీన్ లేఅవుట్ ఉంటుంది, పర్చేజ్ ఆర్డర్ స్క్రీన్ లేఅవుట్ ఉంటుంది. అన్నిటికీ కూడా స్క్రీన్ లేఅవుట్ అనేది లేకుండా ఉండదు. గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ లేఅవుట్ అనేది లేకుండా మనకి ఉండదు. అంటే స్క్రీన్ లేఅవుట్ దేనికి అంటే ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఆ ఫీల్డ్స్ని సపరెస్లోను, ఆప్షన్లోను, మ్యాండేటరీలోను పెట్టుకోవడానికి ఈ స్క్రీన్ లేఅవుట్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. స్క్రీన్ లేఅవుట్ అనేది హెల్ప్ అవుతుంది. రేపు పొద్దున్న ఫలానా ఫీల్డ్ లేకుండా డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవ్వకూడదు అని ఎవరైనా చెప్తే మనకి ఈ స్క్రీన్ లేఅవుట్ ద్వారా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా అందరికీ కూడా? సో మనకి అందరికీ కూడా పర్చేజ్ రిక్విజిషన్ ఉంది. పర్చేజ్ రిక్విజిషన్ ఎలా క్రియేట్ చేయాలో తెలిసిపోయింది మీకు. పర్చేజ్ రిక్విజిషన్ క్రియేట్ చేయాలంటే ME51లోకి వెళ్ళి పర్చేజ్ రిక్విజిషన్ క్రియేట్ చేయాలి. దీనికి కూడా నంబర్ రేంజ్, ఇక్కడ కూడా డాక్యుమెంట్ టైప్స్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ కూడా మనకి నచ్చిన డాక్యుమెంట్ టైప్ ఇందాకలాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కూడా మీరు నంబర్ రేంజ్ ఇచ్చుకోవచ్చు. ఇది పర్చేజ్ రిక్విజిషన్కి ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ లేదు, ఓన్లీ ఇంటర్నల్ నంబర్ రేంజ్ మాత్రమే ఉంది. ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ లేదనమాట. సో అందుకే ఇది సో మనకి బ్లాంక్ ఇక్కడ ఇవ్వడానికి లేదు, నంబర్ రేంజ్ ఇవ్వడానికి లేదు పర్చేజ్ రిక్విజిషన్. అదే పర్చేజ్ ఆర్డర్ అయితే మనకి ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ ఉంది, అలాగే ఇంటర్నల్ నంబర్ రేంజ్ ఉంది, కానీ రిక్విజిషన్కి లేదు. ఎలా లేదు సార్ చూపించండి అంటే ఇదిగోండి, SPRO, రిఫరెన్స్ IMG,
Okay, so material management. So material management, purchasing. Okay, so purchase order. అన్నిటికి ఉంటుంది అనమాట. పర్చేజ్ ఆర్డర్ ఇది, పర్చేజ్ రిక్విజిషన్. ఓకే, సో ఇక్కడ డాక్యుమెంట్ టైప్. సో డాక్యుమెంట్ టైప్ ఫర్ పర్చేజ్ రిక్విజిషన్. సో మనం ఎన్బి డాక్యుమెంట్, స్టాండర్డ్ డాక్యుమెంట్. సో దీనికి మనకి సో ఇక్కడ నంబర్ రేంజ్ అనేది లేదు. నంబర్ రేంజ్ లేదు కాబట్టి నువ్వు ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ ఇవ్వలేవు అనమాట. ఎక్స్టర్నల్ నెంబర్ ఇవ్వలేవు. సో నెంబర్ రేంజ్ లేదు కాబట్టి దీనికి ఏ కేటగిరీ అలౌ చేస్తాయి అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఈ కేటగిరీస్ అలౌ చేస్తాయి. ఓకే, సో నాట్ ఓన్లీ పర్చేజ్ ఆర్డర్ రిక్విజిషన్ అకౌంట్. సో మిగతా అన్నిటికీ కాంట్రాక్ట్కి కూడా అన్నిటికీ డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి. సో డిఫైన్ డాక్యుమెంట్ ఫర్ టైప్ ఫర్ పర్చేజింగ్ డాక్యుమెంట్, డిఫైన్ డాక్యుమెంట్ టైప్ ఫర్ కాంట్రాక్ట్స్. సో కాంట్రాక్ట్కి కూడా డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, ఇది అన్నిటికీ ఉంటాయి. ఈ డాక్యుమెంట్ టైప్కి నంబర్ రేంజ్ని మనం అసైన్ చేయటం, ఫీల్డ్ స్టేటస్ని అసైన్ చేయటం. ఓకే, సో ఇక్కడ నంబర్ రేంజ్ని అసైన్ చేయడం కాంట్రాక్ట్స్కి. ఓకే, సో ఇది ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్, ఇంటర్నల్ నంబర్ రేంజ్. ఓకే, సో ఇవి కూడా మనకి ఏమేమి అలౌడ్ కేటగిరీస్ ఏమేమి అలౌ చేస్తాయి అనేది కూడా ప్రతి దానికి ఉంటాయి. ఈ ప్రతి దానికి మీరు మొత్తం క్లయింట్ దగ్గర ఎన్ని డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి, అలాగే వాటికి సంబంధించి మొత్తం నంబర్ రేంజ్ అంతా గ్యాదర్ చేయాలి. సో క్లయింట్ని అడిగి నంబర్ రేంజెస్ ఏమేమి డాక్యుమెంట్ నంబర్ రేంజ్, ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్, ఏ డాక్యుమెంట్ మనకి ఆటోమేటిక్గా జనరేట్ అవ్వాలి, ఏ డాక్యుమెంట్కి మాన్యువల్గా మనం ఇచ్చి పోస్ట్ చేయాలి అనే రిక్వైర్మెంట్ మనం తెలుసుకుంటాం అనమాట. అర్థమైందా? సో అలా ప్రతి దానికి కూడా మనకి నంబర్ రేంజెస్, డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. సో ఈచ్ డాక్యుమెంట్ ఏదైతే నువ్వు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నావో అన్నిటికి కూడా నంబర్ రేంజ్, డాక్యుమెంట్ టైప్ అనేది కామన్ అనమాట. కాబట్టి అది మనం ప్రతి దానికి కూడా తెలుసుకొని క్లయింట్తో మాట్లాడి, సో ఈ పర్చేజ్ రిక్వెజిషన్కి ఏ నెంబర్ రావాలి, దీంట్లో ఇంటర్నల్ నెంబర్ రేంజ్ ఏంటి, ఇందులో ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ ఏంటి, ఇందులో ఏ ఫీల్డ్స్ని మ్యాండేటరీలో పెట్టాలి, ఏ ఫీల్డ్స్ని సపరేట్స్లో పెట్టాలి అనేది మనం క్లయింట్ని అడిగి దాని ప్రకారం మనం కస్టమైజేషన్ అనేది చేయాలి. అందరికీ క్లారిటీ వచ్చింది కదా? వచ్చిందా రాలేదా? ఓకే, సో కాబట్టి రేపు పొద్దున్న డాక్యుమెంట్ టైప్ క్రియేట్ చేసి నంబర్ రేంజ్ క్రియేట్ చేయమంటే చేసేయగలరు కదా? చేసేయగలరా లేదా? ఇది మనకి ఇంపార్టెంట్. సో ఏదైనా డాక్యుమెంట్ టైప్ కాన్ఫిగరేషన్ చేసి నంబర్ రేంజ్ చేయండి అంటే మనం వెంటనే చేసేయాలి. ఓకే, సో ఇది మనకి ఈరోజు సెషన్. సో మీరు కూడా మల్టిపుల్ డాక్యుమెంట్ టైప్స్ క్రియేట్ చేసుకొని దానికి నంబర్ రేంజెస్ని అసైన్ చేసుకోవడం. ఓకే, అలాగే ఫీల్డ్ స్టేటస్ని మనం కాపీ చేసుకొని దానిలో కొన్ని ఫీల్డ్స్ని మ్యాండేటరీ పెట్టుకో, కొన్ని ఫీల్డ్స్ని సపరేట్స్లో పెట్టుకొని చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇది ఎస్ఏపిలో మనకు ఉన్న ఫంక్షనాలిటీ, ఎస్ఏపి ఎంఎంలో ఉన్న ఫంక్షనాలిటీ. ఓకేనా? రైట్ మరి చాలు. థ్యాంక్ యూ.